విభూతి పండు దగ్గర కుంకుమైనా చూడండి. అది కాదండి, అది కాదు, అది పసుపు వెనకాల కాదు, విభూతి పండు వెనకాల కవర్ చెప్పేది అది వియోగం మంచి కుంకుమ ఉంది, దీంట్లో చేసుకోవచ్చు. ఇది ఎక్కడో జాగ్రత్తగా వెంకటేశ్వర వెంకటలో ఎక్కడో పెట్టు, జాగ్రత్తగా పలకలు పెట్టు. రేపటి నుంచి ఇవాళ కొంచెం లేట్ అయ్యింది నాకు. పొద్దున్న 8 అయిపోయింది. ఇవాళ అన్నీ కలశ స్థాపన అంది కదా ఇవాళ 10:30 వచ్చాను నేను. ఒకసారి 10:30 రేపటి నుంచి అంత టైం ఉండదు. స్తోత్రాలు చదివేయడం, కూర్చేయడం, వచ్చేయడమే కదా, అంత పని ఉండదు. ఇవాళ కలశ స్థాపన వల్ల టైం పట్టింది. అది కాదు, సాయంత్రం కూడా వస్తారా, ఒక పూట వస్తారా, పొద్దున పూట ఒక పూట తెచ్చుకుంటారా? పొద్దున పూట ఒక పూట, సాయంత్రం మార్కండ స్వామి గుడికి వెళ్ళాలి కదా మళ్ళీ ఈవినింగ్. బాగా ఏదో గుడికి వెళ్తారు సాయంత్రం మార్కండ స్వామి గుడిలోని అమ్మవారిది అక్కడ చేస్తాడు. అక్కడ అమ్మవారి అవతారాలు వేరేగా ఉంటాయి. పార్వతీదేవి కదా, అక్కడ అవతారాలు మొత్తం 9 రోజులు కూడా అవతారాలు వేరేగా ఉంటాయి. మార్కండ స్వామి గుడిలోకి వెళ్ళిపోతాం అంటే మనం అడిగాను అందరినీ. ఇక్కడ చక్కగా ముందు చేసేస్తున్నారు కదా, దేవి నవరాత్రులు చేస్తే చక్కగా వస్తారు కదా అంటే, అక్కడ ఇక్కడ ఎప్పుడు చేయరండి, బయట గుడిలో పెట్టేసుకున్నాం.